కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:15 విచారించనుంది న్యాయస్థానం. అసోం సీఎం హిమంత భార్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ ఖేరా. గౌహతిలో నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణికి 3 దేశాల పాస్పోర్టులున్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్లో పెట్టకుండా దాచిపెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. దీనిపై హిమంత బిశ్వ శర్మ సతీమణి పవన్ ఖేరాపై కేసు పెట్టారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత సతీమణి రిణికీ భుయాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించబోదని తెలిపారు. కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు రిణికీ భుయాన్.